అందరికీ నమస్కారం. సో డయాబెటిస్ గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకోవడానికి అందరూ ఎక్కువగా అడిగే క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను. మరొకసారి డయాబెటిస్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మందులు వాడుతున్నప్పటికీ, అంటే టాబ్లెట్స్ వేసుకుంటున్నాము లేదా ఇన్సులిన్ కూడా వేసుకుంటున్నాము, మరి ఇలాంటి పరిస్థితులలో మీరు డయాబెటిస్ రివర్స్ చేసుకోవచ్చు అని చెప్పారు, ఇది సాధ్యమేనా అని అడుగుతారు. 200% ఇది సాధ్యమే. డయాబెటిస్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుండి, అంటే కొంతమంది 20-30 సంవత్సరాల నుండి కూడా డయాబెటీస్తో బాధపడుతున్నాము అని స్టార్టింగ్ మెడిసిన్ కంటే కూడా డోసేజ్ పెంచుతూ వెళ్తారు. సో ఈ విధంగా వన్ ఫైన్ డే ఇన్సులిన్ కూడా తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఆ ఇన్సులిన్ కూడా కొంతమందికి పొద్దున, సాయంత్రము, ఒక్కొక్కసారి మధ్యాహ్నం కూడా 3 times మీరు ఇన్సులిన్ యూనిట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితులలో కూడా డయాబెటీస్ని కంప్లీట్గా రివర్స్ చేయవచ్చు. సో టైప్ 2 డయాబెటీస్లో ఉన్న గుడ్ థింగ్ ఏంటి అంటే అది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రివర్స్ చేసుకోవచ్చు. సో నిజానికి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో 90% ఎవరైతే ఉంటారో, అంటే 90% పైగా డయాబెటీస్ వాళ్ళు ఖచ్చితంగా 100% డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు. అది కూడా ఎంత, జస్ట్ ఒక 3-4 వీక్స్లో కంప్లీట్గా రివర్స్ చేసుకోవచ్చు. కానీ కొంతమందిలో, ఆ మిగతా 10% మెంబర్స్లో కొంతమందిలో 2 months పట్టొచ్చు, కొంతమందిలో 3 months పట్టొచ్చు, కొంతమందిలో చాలా రేర్గా 3 to 6 months పట్టొచ్చు. బట్ అంతకంటే ఎక్కువ పట్టే అవకాశం ఉండదు. మీరెప్పుడైతే ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని మంచి సిస్టమాటిక్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుంటారో అప్పుడు ఖచ్చితంగా డయాబెటీస్ని రివర్స్ చేయవచ్చు. సో మీరు మీ ఇంట్లో ఉండి ఏం చేయొచ్చో అది నేను చెప్తాను. అదర్వైజ్ మీకు పర్సనల్గా అడ్వైస్ కావాలి, మీరు మా సెంటర్కి రావాలి, మైత్రి యోగా నేచర్ క్యూర్ సెంటర్కి, డయాబెటీస్ని కంప్లీట్గా రివర్స్ చేసుకోవాలనుకుంటే త్రూ ద హెల్ప్ ఆఫ్ న్యాచురోపతి, నేచురల్ క్యూర్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితోని, మా పర్సనల్ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ అడ్వైస్తో, అవసరం అనుకుంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్తో కంప్లీట్గా రివర్స్ చేసుకోవచ్చు. సో మీరు ఇంట్లో ఏం చేసుకోవాలో చూద్దాం. అన్నిటికంటే ముందు సరైన రెస్ట్ అవసరం. అదేంటి రెస్ట్ అంటున్నారా? ఎస్, రెస్ట్ చాలా అవసరం. మామూలుగా మనం పడుకున్న తర్వాత మన శరీరంలో హీలింగ్, అంటే నయం కావడం అనే ఒక అద్భుతమైన ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఈ శరీరం లోపల ఒక దివ్యమైన శక్తి ఉంటుంది. ఈ శక్తి జాగృతమయ్యి మనం రాత్రి పడుకున్న తర్వాత మన శరీరంలో ఉన్న ఇబ్బందులని కంప్లీట్గా నయం చేస్తుంది. కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది? సమ్వేర్ బిట్వీన్ రాత్రి 11 గంటల నుండి 3 గంటల వరకు ఇది పీక్గా నడుస్తూ ఉంటుంది. అంటే 11 గంటల లోపే మీరు గాఢ నిద్రలోకి పోయి ఉండాలి. ఆ 3 గంటల వరకు గాఢ నిద్రలో ఉన్నా ఇంకొక మీరు లేవడానికి ఇంకో 1 hour అవుతుంది అని అనుకుంటే, అంటే ఆ 1 hour గ్యాప్ పెట్టుకుంటే, అంటే 10 to 4 రాత్రి 10 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు మీరు అబ్సల్యూట్లీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా సౌండ్ స్లీప్ పోయి ఉండాలి, గాఢ నిద్రలో ఉండాలి. ఉంటేనే ఈ హీలింగ్ అనేది జరుగుతుంది. రోజువారీ మామూలుగా మనం లైఫ్ స్టైల్ లీడ్ చేయకుండా మరి ఊరికే స్ట్రెస్, అరవడము, ఇరిటేషను వీటిలన్నిటిలో ఉన్నప్పుడు మనం రాత్రి పడుకున్న తర్వాత ఈ శక్తి ఎప్పుడైతే జాగృతం అవుతుందో వీటిని మేనేజ్ చేయడానికి దానికి శక్తి అయిపోతుంది, ఈలోపు తెల్లవారుతుంది. అలా కాకుండా కొంచెం బ్యాలెన్స్డ్గా లైఫ్ స్టైల్ పెట్టుకొని రోజంతా సాఫీగా సాగేటట్టు చూసుకుంటే మన లోపల ఉన్న ఈ వ్యాధులు ఏవైతే ఉంటాయో, ఈ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వీటినన్నిటినీ కూడా మన శక్తి రివర్స్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది ఎప్పుడు మనం పడుకున్న తర్వాత. సో ఎప్పుడైతే మనం ఓవర్ బర్డెన్ అయిపోతామో స్ట్రెస్ వల్ల, మానసిక స్ట్రెస్ కావచ్చు, శారీరక ఒత్తిడి కావచ్చు, ఏదో చికాకులు, ఇవన్నీ కూడా అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్రాబ్లమ్స్ మేనేజ్ చేసుకోవడానికి టైం పడుతుంది. కాబట్టి అవి యాక్చువల్లీ ముట్టబడవు. అంటే ఇట్స్ లైక్ ఆఫీస్లో పైన వచ్చిన ఫైళ్ళు మాత్రమే మనం చూసేసి ఆఫీస్ పని ఫినిష్ చేసుకొని పాత ఫైళ్ళు ఉంటాయి కదా, వాటిని ముట్టం. కానీ ఎప్పుడైతే ఈ ఆఫీస్ ఫైల్స్ తక్కువగా ఉంటాయి అనుకోండి, అప్పుడు టైం బాగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తాము, పాత ఫైల్స్ తీసి ఏమైనా పాత పెండింగ్ వర్క్ ఉందేమో చూద్దాము అని చూసుకుంటాం. సేమ్ థింగ్ హ్యాపెన్స్, బాడీలో కూడా అదే జరుగుతుంది. సో కాబట్టి చక్కగా రెస్ట్ తీసుకోండి. మ్యాక్సిమం నేను లేట్గానే పడుకుంటాను అన్నా కూడా మ్యాక్సిమం 10 దాటి మీరు ఇంకా పడుకోవడానికి ట్రై చేయొద్దు. 10 లోపే పడుకోవాలి. మ్యాక్సిమం లిమిట్ అంటే 10. ఓకే. చాలామంది లేట్గా పడుకోవడము, లేట్గా లేవడము, ఏదైతే ఏంటి మేము లేట్గా పడుకొని సఫిషియెంట్ నిద్రపోతున్నాం కదా అని అంటారు. కానీ యాక్చువల్లీ దట్ డజంట్ సర్వ్ ద పర్పస్. మీరు బియాండ్ 6 o'clock మీరు ఎంతసేపు పడుకున్నా బాడీకి రెస్ట్ దొరకదు. లెథార్జీ పెరుగుతుంది కానీ రెస్ట్ దొరకదు.
దీంతో పాటుగా రెగ్యులర్గా మనం చేయాల్సింది ఏంటి? వ్యాయామం. శరీరానికి చక్కటి వ్యాయామం అందించడం తప్పనిసరి. నిజానికి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మామూలు వాళ్ళకంటే కూడా చక్కెర శాతం రక్తంలో ఎక్కువ ఉంటుంది, కానీ అది జీవకణాలకి సప్లై కాదు. సో ఇన్సులిన్ డెఫిషియన్సీ వల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా చక్కగా డిస్ట్రిబ్యూట్ కావాలి అంటే శరీరము ఓ మోస్తరు వ్యాయామం ప్రతిరోజు చేస్తూ ఉండాలి. సో మీకు నచ్చిన, మీరు ఇష్టపడే, మీరు సులభంగా చేయగలిగే ఏదైనా వెతుక్కోండి. పిల్లలతో ఆడుకోవడం కావచ్చు, అవుట్డోర్ గేమ్స్ కావచ్చు, షటిల్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్ కావచ్చు, ఏవైనా చేయొచ్చు. కానీ అన్నిటికంటే బెస్ట్ ఏ వయసులోనైనా ఎవరైనా చేయగలిగేది, చక్కటి 100% రిజల్ట్స్ మనకు తీసుకొచ్చేది అంటే యోగాభ్యాసం ఒక్కటే. సో యోగాభ్యాసంలో కూడా మీకు యోగాసనాలు, ప్రాణాయామాలు, యోగ క్రియాలు ఇవన్నిటిని కంబైన్డ్ కనుక చేసి మీరు చేయగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి. సో దీంతో పాటు జంక్ ఫుడ్ అంటే ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, మనకు బయట దొరికేవి, ప్యాకెట్లలో దొరికేవి ఏవైతే ఉంటాయో అవన్నిటికీ దూరంగా ఉండండి. దానికి సంబంధం ఏమంటారా? వాటిలలో ఉండేవి మొత్తం ట్రాన్స్ ఫ్యాట్స్. సో ఈ ఫ్యాట్స్ ఎప్పుడైతే, ఈ కొవ్వు పదార్థాలు ఎప్పుడైతే బాగా ఆయిల్స్, బాగా ఫ్రైస్, ఇట్లా బయట నుంచి తీసుకొచ్చే ప్రాసెస్డ్, కంప్లీట్గా మైదాతో, వైట్ ఫ్లోర్తో చేసే ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన శరీరంలోకి ఫ్యాట్ వెళ్తుంది. కానీ ఫ్యాట్ ఇక్కడ ఏంటి? వితౌట్ ఫైబర్, పీచు లేని ఫ్యాట్ అన్నమాట. ఎప్పుడైతే పీచు లేకుండా కొవ్వుని మనం తీసుకుంటామో అలాంటి వాళ్ళలోనే డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇది తీసుకుంటున్నంత వరకు మీకు డయాబెటీస్ ఎందుకు తగ్గుతుంది? తగ్గదు. కానీ డయాబెటీస్ మనం రివర్స్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి వీటన్నిటికి దూరంగా ఉండండి. సో ఎప్పుడైతే ఫైబర్స్ అంటే పీచు పదార్థాలు మీరు ఎక్కువగా తీసుకుంటారో ఆటోమేటికల్లీ డయాబెటీస్ నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. అంటే బ్లడ్లో షుగర్ లెవెల్స్ తగ్గుతూ వస్తూ ఉంటాయి. అందుకే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి పీచు అనేది శ్రీరామ రక్ష. ఇది గుర్తుపెట్టుకోండి. మేము ఎప్పుడు ఎక్కువగా వెజిటబుల్స్ తీసుకోమని చెప్పడానికి కారణం అదే. వెజిటబుల్స్ ఒకటి ఆల్కలైన్, రెండోది పీచు ఎక్కువగా ఉంటుంది. అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఏ విధంగా ఉంటాయి? కాంప్లెక్స్ రూపంలో ఉంటాయి, సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాదు. కాబట్టి ఇది డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిది. దీంతో పాటుగా కెమికల్స్ దగ్గరికి రాకుండా చూసుకోండి. కెమికల్స్ అంటే ఒకటి ఆహారం ద్వారా కూడా వస్తాయి. అంటే పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ ఎక్కువగా వాడి, మందులు వాడి ఆహారాన్ని గ్రో చేయడం వల్ల మనం ఆహారం తీసుకున్నప్పుడు ఆహారంతో పాటు అవి వస్తాయి. దట్ ఈస్ నెంబర్ 1. అంటే మనకు తెలియకుండానే ఆహారంలో మన శరీరం లోపలికి వెళ్తుంది. సో ఇంకా కొన్ని ఎన్విరాన్మెంటల్ కెమికల్స్, అంటే ఇప్పుడు ఫ్యాక్టరీస్ వల్ల కావచ్చు, వెహికల్స్ వల్ల రకరకాలుగా కూడా కెమికల్స్ అనేవి బయట ఉంటాయి. మనం పీల్చుకుంటాం, మన శరీరంలోకి వెళ్ళిపోతాయి. కానీ ఇవి మన చేతిలో లేవు. ఫస్ట్ది కొంతవరకు మన చేతిలో ఉంది. సో వీలైనంత వరకు మనం ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవడానికి ట్రై చేయాలి. ఇంతకుముందు ఆ ఆప్షన్ లేకుండే, కానీ ఇప్పుడు దాదాపు అన్ని షాప్స్లలో, అన్ని స్టోర్స్లలో కూడా ఆర్గానిక్వి కూడా దొరుకుతున్నాయి. అన్ని రకాల ధాన్యాలు, పప్పు దినుసులు ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి. సో వీలైనంత వరకు కనీసం అవైనా ఆర్గానిక్వి తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా 3వ రకమైన కెమికల్స్ మన ఇంట్లో మనం వాడేవి. అంటే మనం ఎక్కువగా వాడే కాస్మెటిక్స్ కావచ్చు, మనం వాడే షాంపూస్ కావచ్చు, డియోడరెంట్స్, పర్ఫ్యూమ్స్, మేకప్ సామాన్, ఇలాంటివన్నిట్లలో కూడా చాలా కెమికల్స్ ఉంటాయి. ఈ కెమికల్స్కి డయాబెటీస్కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? కెమికల్స్ హార్మోన్ డిస్ట్రప్టర్స్. హార్మోన్కి డయాబెటీస్కి సంబంధం ఏంటి? ఎందుకంటే ఎప్పుడైతే మీలో ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుందో అందువల్లనే యాక్చువల్లీ మీకు డయాబెటీస్ వస్తుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్కి ఒక మేజర్ కారణం ఏంటి అంటే కెమికల్స్ వల్ల మనకి హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయి లోపల. ఎప్పుడైతే హార్మోన్స్ డిస్టర్బ్ అవుతాయో అందుకే మీకు సైమల్టేనియస్గా డయాబెటీస్ ఒకటే కాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, హార్ట్ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది, వాల్వ్స్ పాడైపోవడము, సో ఆ తర్వాత లివర్, ఆ తర్వాత కిడ్నీస్, ఆ తర్వాత చాలామందిని మీరు చూసే ఉంటారు డయాలసిస్ పరిస్థితికి వచ్చి డయాలసిస్ తీసుకుంటూ ఇంకా కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయని చెప్పి డయాబెటీస్ ఉన్న వాళ్ళు చనిపోవడము, లేదంటే గ్యాంగ్రీన్ రావడము, లేదు అంటే కంప్లీట్గా న్యూరోపతి, డయాబెటిక్ న్యూరోపతి రావడము, రెటినోపతి అయి కళ్ళు పోవడం, ఇలా రకరకాలుగా డయాబెటిక్ కాంప్లికేషన్స్ ఉంటాయి బేసికల్లీ. సో ఇది అన్ని రకాల సిస్టమ్స్ని ఇన్వాల్వ్ చేస్తుంది. సో అందుకే దీన్ని మెటబాలిక్ డిజార్డర్ అని కూడా అంటారు. సో మరి ఇది మన మెటబాలిజంనే దెబ్బతీస్తున్నప్పుడు, మన జీవక్రియ పైననే దెబ్బ పెడుతున్నప్పుడు
దానికి కారణమైన కెమికల్స్కి మనం దూరంగా ఉండాలి. ఒకటి ఎన్విరాన్మెంటల్ కెమికల్స్, ఎస్పెషల్లీ ఫుడ్లో ఉన్నవి, ఎన్విరాన్మెంట్లో ఉన్నవి. రెండోది మేజర్గా మన దగ్గర మనం వాడే ఈ కెమికల్స్, బ్యూటీ ప్రోడక్ట్స్, వీలైనంత వరకు బాడీ లోషన్స్, మాయిశ్చరైజర్స్, ఇట్లాంటివన్నీ కూడా వీలైనంత వరకు దూరంగా పెట్టండి. యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్ చాలా ప్లెయిన్ లైఫ్ లీడ్ చేయడానికి ట్రై చేస్తే అసలు ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి, మనకు చాలా వరకు లైఫ్లో ఇటు మానసిక ఒత్తిడి ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ వల్ల ఉంటుంది అని చాలామంది అంటారు. కానీ మనం నిజానికి తీసుకునే తీరును బట్టి మనకు రెస్పాన్స్ ఉంటుంది. ఏదైనా ఒక పరిస్థితి జరిగినప్పుడు, ఏదైనా ఒక పరిస్థితికి మనం ఏ విధంగా స్పందిస్తున్నాము, ఏ విధంగా దాన్ని మనం రిసీవ్ చేసుకుంటున్నాము అన్న దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. సో ప్రతిదానికి మనం ఇరిటేట్ అవుతున్నాము, ఈ రోజుల్లో కోపం తెచ్చుకుంటున్నాము, ఫ్యామిలీలో గొడవలు, వాటిని తరతరాలుగా కంటిన్యూ చేసుకుంటూ ఉంటున్నాము, ఎక్కడ కూడా చైన్స్ బ్రేక్ చేయట్లేదు. సో మన లోపల ఒక రకమైన అసంతృప్తి, రిసెంట్మెంట్, అంటే ఏదో చేయాలని అనుకొని నేనేం చేయలేకపోతున్నాను అనే భావన, ఆత్మన్యూనత భావం. సో ఇలాంటివన్నీ కూడా నెగటివ్ ఎమోషన్స్ నిండుకొని ఉంటున్నాయి శరీరంలో. సో ఎప్పుడైతే శరీరంలో, మనసులో ఇలాంటి ఫీలింగ్స్ అలాగే ఉండిపోతాయో బేసికలీ అదంతా కూడా మన బాడీలో మేనిఫెస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యోగా శాస్త్రంలో మేమేం చెప్తాము అంటే, ఏదైనా మనోవికారమే శరీరంలో వ్యాధి రూపంలో బయటకు వస్తుంది అని. అండ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఆల్సో. ఇది ప్రూవ్ అయింది కూడా సైంటిఫిక్గా. ఇది ఎప్పుడు 5005 సంవత్సరాల క్రితం మన సనాతన ధర్మంలో చెప్పిందే. ఇప్పుడు సైంటిస్టులు దీన్నే ప్రూవ్ చేసి సైకోసోమాటిక్ డిజార్డర్స్ అని అంటున్నారు. సో మరి మన మనస్సు కారణం వల్లనే మన శరీరంలో ఇబ్బందులు తలెత్తినప్పుడు అది కూడా డయాబెటీస్ ముఖ్యంగా వస్తుంది. ఇలాంటి ఫీలింగ్స్ ఉండడం వల్ల, ఇలాంటి నెగటివ్ ఫీలింగ్స్ ఉండడం వల్ల, ఇన్సెక్యూరిటీ ఉండడం వల్ల, ఒక రకమైన భయం ఉండడం వల్ల. కాబట్టి వీలైనంత వరకు మన మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని, అన్నిటికంటే హయ్యెస్ట్ ఫీలింగ్ ఏంటి, గ్రేట్ఫుల్నెస్, థ్యాంక్ఫుల్నెస్. మనకి ఏమీ లేదనుకోండి చేయడానికి, అట్లీస్ట్ ఈ శరీరం ఉంది, బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. సో మనకి ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి, ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి, మనం వాడుకోవడానికి ఫోన్ ఉంది, చూడడానికి టీవీ ఉంది, తినడానికి చక్కగా తిండి ఉంది, ఎటైనా వెళ్ళాలి అంటే కార్లు, బైకులు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా చక్కగా కృతజ్ఞతా భావం తెలుపుకుంటూ మనస్సు ప్రశాంతంగా పెట్టుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి యోగాలో చెప్పినట్టుగా ధ్యానం చేయండి, ప్రతిరోజు ధ్యానం చేయండి. ఇంకా అన్నిటికంటే ముఖ్యం డిటర్మినేషన్. అంటే ఎస్, నేను చేయగలను, చేయాలి అనే సంకల్పం మనకు ఉండాలి కదా. సో నేను రివర్స్ చేస్తాను అని మిమ్మల్ని నేను అంటే మీకు డయాబెటీస్ రివర్స్ అవుతుందా? కాదు. చేయాల్సింది ఎవరు? మీరు చేయాలి అంటే చేయాలి అన్న తాపత్రయం ఎవరికి ఉండాలి? మీకు ఉండాలి. సో నా జీవన శైలిని మెరుగుపరుచుకోవాలి, ఇప్పుడు ఈ విషయాలు నాకు తెలిసాయి, ఎక్కడ నా జీవన శైలి తప్పుగా ఉంది, నేను ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలి అనే భావన ఎవరికి వాళ్ళకే ఉంటే తప్ప డయాబెటీస్ రివర్స్ కాదు. సో కాబట్టి ఆ ఆలోచన మీలో ఉండాలి. ఎస్, నేను రివర్స్ చేసుకుంటాను. ఏంటిది, లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడుకుంటూ, డోసేజ్లు పెంచుకుంటూ, రోజు రోజుకు కొన్ని సంవత్సరాల డయాబెటీస్, తర్వాత మళ్ళీ బీపీ, ఆ తర్వాత కొలెస్ట్రాల్, ఆ తర్వాత ఇట్లా యాడ్ అవుతూ పోతూ ఉంటాయి. రోజుకి 10-12 గోళీలు, 15 గోళీల వరకు వేసుకోవడం అవసరమా అని మనం అనుకుంటే ఖచ్చితంగా ఆ డిటర్మినేషన్తో మనం డయాబెటీస్ని రివర్స్ చేసుకోగలం. సో మరి ఈ పాయింట్స్ మీరు మీ ఇంట్లో మీ చేతులతో చేసుకునేవి. సో ఎందుకు లేట్ చేస్తారు? డెఫినెట్గా ఫాలో అవ్వండి. అండ్ యోగా, మెడిటేషన్కి ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. రెగ్యులర్గా ఆన్లైన్లో, ఆఫ్లైన్లో మైత్రి యోగా నేచర్ క్యూర్ సెంటర్లో మేము యోగా క్లాసెస్ తీసుకుంటాము, సపరేట్ మెడిటేషన్ క్లాసెస్ తీసుకుంటాము. కాబట్టి ఖచ్చితంగా మీరు చేసే ఈ ప్రయాణంలో మీకు 100% మంచి బెనిఫిట్స్ వస్తాయి. అండ్ మీరు కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండేలా చూసుకోండి. ఆరోగ్యం అన్నిటికంటే ముఖ్యమైనది, అదొక్కటి ఉంటే జీవితంలో అన్నీ ఉన్నట్టే. సో బీ హెల్దీ అండ్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ.